నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళొద్దని, ప్రార్థన చేయొద్దని, యేసును నమ్మొద్దని, యేసు బిడ్డగా ఉండొద్దని, పాపం మానవద్దని, విగ్రహారాధన మానవద్దని, వ్యభిచారం మానవద్దని, మద్యపానం మానవద్దని, ఎన్నో రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న మానవులతో ప్రేమతో, సాక్ష్యముతో, సాత్వికముతో ఒక పరిశుద్ధమైన పోరాటము చేయాలి. రోజు ఇన్ని పోరాటాలు చేసి వచ్చి ప్రార్థనలో మోకరించి లోపల ఉన్నాయిగా కొన్ని పోరాటాలు. చెయ్యొద్దనుకున్న పాపమే చేసే బలహీనత, అసహించుకుంటున్న లక్షణాన్ని జయించలేని సమస్య, చెయ్యాలనుకున్నంతగా భక్తి చేయలేకపోతున్న వెనకబోటుతనం, ఇవి ఉన్నాయిగా. వీటన్నింటితో మోకాల మీద పడి పోరాటం స్టార్ట్ చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమన్నాడు తెలుసా? నీవు పాపముతో పోరాడునప్పుడు రక్తము కారునంతగా దానిని ఇంకా ఎదిరించలేదు అన్నాడు. విన్నావా? నువ్వు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా, అంటే పాపముతో ఎక్కడ పోరాడాలి? పాపం అంటే వ్యక్తి కాదుగా, పాపం అంటే దేశం కాదుగా, పాపం అంటే సంస్థ కాదుగా. పాపం అంటే నీ లోపల ఉన్న ఒక స్వభావం, నీ లోపల ఉన్న ఒక లక్షణం. దానితో పోరాడాలంటే అది కనబడేది కాదుగా, కత్తితో నరికేది కాదుగా, బాంబులు వేసేది కాదుగా. ప్రార్థనలో పోరాడాలి, ఉపవాసాలు ఉండాలి, కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో శక్తిని పొందాలి. అవసరమైతే మోకాళ్ళ మీద పడి రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ప్రార్థన చేస్తుంటే రక్తమైన చిందాలి, కానీ ఆ పాపాన్ని జయించే వరకు ప్రార్థన నుంచి లేవకూడదంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలా మోకరిస్తే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, కన్నీరు కారిస్తే, దేవుని కృప పొందే వరకు, దేవుని శక్తి పొందే వరకు, దేవుని వరం పొందే వరకు, దేవుడే దిగి వచ్చి బలపరిచే వరకు, ఆయన మనస్సుని, ఆయన వరాన్ని, ఆయన అభీష్టాన్ని గెలవగలిగిన ఒక ప్రార్థనా పరుడే, ఒక ప్రార్థనా యోధుడే, ఒక ఉపవాస వీరుడే ఇశ్రాయేలు.